హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర కొడుతున్న ముచ్చటనే అదే ఏంటంటే బ్రహ్మానందంను ఎర్రబల్లి దయాకర్ రావు గారికి సంబంధించి ఒక వీడియో ట్రెండింగ్లో ఉన్నది. ఏంటంటే మోహన్ బాబు గారి ఇండస్ట్రీకి వచ్చిన 50 years సందర్భంగా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటే ఆ సెలబ్రేషన్స్కి అందరూ పొలిటీషియన్స్ కానివ్వండి సెలబ్రిటీలు అందరూ కూడా వచ్చిండ్రు. మరి అక్కడ దయాకర్ రావు గారు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కానివ్వండి మినిస్టర్ ఉన్నప్పుడు తెలంగాణలో మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా వరంగల్లో ఆల్మోస్ట్ ఏ సినిమా ఈవెంట్ అయినా కూడా ఫస్ట్ నా వరంగల్కే రావాలి అని చెప్పి సినిమా వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే నెత్తిన పెట్టుకున్నది. హీరోలను ఎవరైనా కూడా హీరోలు డైరెక్టర్ ప్రొడ్యూసర్లను వీళ్ళందరినీ కూడా నెత్తి మీద పెట్టుకున్నది. ఆ నెత్తి మీద పెట్టుకున్నది ఏమైంది లాస్ట్ కంటే ఇట్లాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నెత్తి మీద ఇక పొగరంతా కూడా ఎక్కిపోయింది వాళ్ళకు. బ్రహ్మానందం గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే బ్రహ్మానందం గారు ఒక యాక్టర్ పరంగా చూసుకుంటే మంచి యాక్టర్ అంతే, కానీ బ్రహ్మానందం గారి చరిత్ర చాలా ఘోరంగా ఉంటది. చాలా మంది ఇది ఇప్పుడు మనకు మాట్లాడుకోబోయేది ఏదైతే ఉందో ఇవాళ మన నేటి దాత్రలో ఎక్స్క్లూజివ్ స్టోరీ వస్తుంది ఒకటి బ్రహ్మానందం గారి గురించి. చాలా మంది యాక్టర్లు చాలా మాటలు అన్నారు, ఇవన్నీ కూడా జస్ట్ ఇంట్లోనే. అసలు దయాకర్ రావు గారు ఏందండి, దయాకర్ రావు గారు ఒక ఫ్రెండ్లీగా పాపం పోనీలే అని చెప్పి పిలిచినట్టున్నారు. దానికి అందరి ముందు పెద్ద ఏదో నెక్స్ట్ డే కూడా ఇవాళ చూసి వీడియో చూసి నేను నవ్వుకున్నానంట. ఆ వీడియో చూసి నవ్వు వచ్చిందంట. దానికి అదేదో అట్లా నేను ఏదో హడావిడ్లు ఉండే అందుకే చూసుకోలేదు దానికి చెప్పి సారీ చెప్పిండు. సారీ చెప్తే అయిపోతుందా? ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ ఇది ఏందో ఫ్యాషన్ అయిపోయింది, నాకు అర్థమైతలేదు అసలు ఎందుకో. మరి వీళ్ళందరికీ కూడా పేరు పైసలు ఇవన్నీ రాగానే అహంకారం పెరిగిపోతుందా ఏందనేది అర్థమైతలేదు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రంగుల ప్రపంచంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా నిన్న ఒక ఇష్యూ అయింది, మొన్న ఒక ఇష్యూ అయింది. రాజమౌళి గారు కానివ్వండి, నిన్న చూసుకునే సావిత్రి, ఇలా బ్రహ్మానందం గారు ఏం చేస్తున్నారు, ఒక ఇష్యూలో కాంట్రవర్సీ చేసేస్తున్నారు, సింపుల్ గా నెక్స్ట్ డే మళ్ళీ సారీ అని చెప్పేస్తున్నారు. అంటే అవతలకు ఎమోషన్స్ కానివ్వండి, అవతలకు పేరు కానివ్వండి, అవతల మనోభావాలు ఎట్లా దెబ్బతింటాయి అని ఎవ్వడు ఆలోచిస్తలేడు, ఎవ్వరు కూడా ఆలోచిస్తలేరు. సినిమా కార్మికుల గురించి ఆలోచించని వాళ్ళు ఈ నటులు. వీళ్ళంతా ఈ సినిమా గ్యాంగ్ ఏదైతే ఉన్నదో వీళ్ళని నమ్మకండి. వాళ్ళను ఆ రీల్స్ హీరోలే వాళ్ళు ఎప్పటికైనా కూడా. రియల్ హీరోలు ఇప్పుడు కూడా కాలేరు. ఎందుకంటే ఏదైనా ఇష్యూ అయినా ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ అయినా ఏదైనా కూడా మీరు చూడండి ఒకసారి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్కి వెళ్ళి ఎవడైనా రెస్పాండ్ అవుతాడా? ఎవ్వడు కాడు. రాష్ట్రంలో ఏమైనా అల్లర్లైనా ఏవైనా కూడా వీళ్ళు ఎవ్వరు కూడా రెస్పాండ్ కారు. ఎవరు? పొలిటీషియన్సే. దయాకర్ రావు గారే కానివ్వండి ఇంకా ఎవరైనా కూడా ఫస్ట్ వీళ్ళే రెస్పాండ్ అవుతారు. వరదలు ఏమన్నా వచ్చినా కూడా వీళ్ళు ఎవ్వడేం బయటకు వచ్చి ఏం సహాయాలు చేయరు. వీళ్ళే నాయకులే పోయి చేస్తూ ఉంటారు. నేను చూసిన జనరల్ గా ఏంటంటే సోషల్ మీడియా స్క్రోలింగ్ చేసినప్పుడు వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా చాలా మంది బ్రహ్మానందంకి నెగిటివ్ గానే పెట్టిండ్రు. బ్రహ్మానందంకి ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా ఎప్పుడప్పుడు తోలు తీస్తారు అందరూ. ఆంధ్ర యాక్టర్లను ఒక లెక్క, తెలంగాణ యాక్టర్లను కూడా ఒక లెక్క చూస్తారంట పెద్ద మనిషి. గతంలో కూడా ఒక వీడియో చేసినాం మనం. యాక్టర్ మన మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంటారు ఒక శివాజీ అనుకుంటా, ఆయన లైఫ్ ని కూడా నాశనం చేసింది బ్రహ్మానందం గారే అని చెప్పి కూడా వీడియోలు చక్కర్లు కొడతా ఉన్నాయి ఏడవడతాడ. చాలా మంది కమెడియన్స్ ని కూడా రానివ్వలేదు. ఇట్లాంటి వాళ్ళు ఇక మాట్లాడుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఈరోజు ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ రాబోతుంది, దాని గురించి కూడా మాట్లాడదాం. మళ్ళీ స్టోరీ మొత్తం వచ్చినాక బ్రహ్మానందం గారు ఏం చేసిండ్రు, ఏ యాక్టర్లను ఎట్లా దొక్కిండ్రు ఏందన్న దానిపైన గురించి కూడా మాట్లాడతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మరి ఇంత పెద్ద మనిషి దయాకర్ రావు కూడా ఏం చిన్న మనిషి ఏం కాదు. నేను చెప్తున్నా కదా, చూడండి దయాకర్ రావు గారు చేసిన సేవలు అసలు దయాకర్ రావు గారికి అవసరం లేదు. ఆ మూమెంట్ అట్లా అయిపోయింది. దయాకర్ రావు గారికి అసలు బ్రహ్మానందంతో సెల్ఫీ దిగాల్సిన పనే లేకుండే. దయాకర్ రావు గారు ఏడికైనా పోయినా ఈడ కాదు, ఇండియా దాటి బయటికి పోయినా కూడా ఫ్యాన్స్ అందరూ వచ్చి అరే దయాన్న ఒక సెల్ఫీ ఇవ్వే అని చెప్పి వాళ్ళందరూ ఇక ఇట్లా లైన్లు కడతా ఉంటారు దయాకర్ రావు గారికి. సో మరి ఇప్పుడు దీనికి సంబంధించి స్టోరీ రాబోతుంది. ఇంట్రో ఒకసారి చూసేద్దాం మనం. ఏంటంటే తుప్పాషిగాడి తోలు మందం, జెఫ్ఫా బ్రోకర్, బ్రహ్మి గాని కావురం, తెలంగాణ అంటేనే చిన్న చూపు, తెలంగాణ కమెడియన్లను తొక్కేశారంటారు. ఎవరు? బ్రహ్మానందం తొక్కేసిన అని చెప్పి కూడా అంటా ఉంటారు తెలంగాణలో ఉన్న కమెడియన్లు అందరినీ కూడా. దయాకర్ రావు తెలంగాణ రాజకీయాల్లో టాప్ పర్సనాలిటీ దయాకర్ రావు గారు. దయాకర్ రావు లాంటి నాయకుడు కమెడియన్ అయినా నిన్ను పలకరించడమే ఎక్కువ. కడుపులో కత్తులు, నటనలో నక్కలు, రంగుముఖాలు, బలుపు వేషాలు, తెలంగాణపై ఇంకా
విషం చిమ్ముతూనే ఉంటారు. నిజంగా చెప్పాలంటే అదే అన్న ఫస్ట్ కూడా చెప్పిన మీకు ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చిన చనువు, వీళ్ళందరూ ఇచ్చిన చనువు వల్లే వీళ్ళందరూ నెత్తిపైన ఎక్కి కూస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి కానివ్వండి, కాంగ్రెస్ లో ఉన్న నాయకులను ఏ ఒక్కరితోనైనా వీళ్ళు ఇట్లా చేయగలుగుతారా ఒక్కసారి ఆలోచించండి. అట్లా చేస్తేనే జైలు దాకా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎర్రి వేషాలు, లంగా వేషాలు ఎవడైనా వేసిండు అనుకోండి, వాళ్ళందరికీ కూడా మంచిగా గుణపాఠం చెప్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే వీళ్ళందరికీ ఇట్లా చేసినని కాదు కానివ్వండి, ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే బాగా చనువు ఇచ్చింది. దేనికైనా కూడా అరే మీరుంటేనే బాగుంటది అన్నట్టుగా మిమ్మల్ని మంచిగా చూసుకుంటే నెత్తినెక్కి కూస్తున్నారు వీళ్ళందరూ కూడా. మర్యాద లేని మూర్ఖులను దయాకర్ రావు పలకరించడమే తప్పు. తుప్పాసి వెధవను పిలిచి పలచన కావడం అవసరమా? ఆడొక జెఫ్ఫా అని తెలిసి వాడితో దయాకర్ రావుకు ఫోటో కావాలన్నా? 10 మంది ముందు బ్రహ్మాండంగా తన బుద్ధి చూపించుకున్నాడు, తన వెక్కిలి గుణం చూపించుకున్నాడు. నిజంగా నేను ఆ వీడియో కూడా చూసిన, ఏదైతే అప్పలైజ్ చెప్పిన వీడియో ఉందో దాంట్లో కూడా ఏదో ఒక అహంకారంతో చెప్పినట్టే ఉన్నది, కానీ ఏదో నిజంగా తను ఫీల్ అయి చేసినట్లేదు. ఇట్లుంటది నిజంగా. వాళ్ళకి చెప్పాలంటే ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అదే దయాకర్ రావు ఎక్కడుంటే అక్కడ బ్రహ్మానందం వెళ్ళి వంగి వంగి దండం పెట్టేవాడు. అదే వీళ్ళంతా ఇచ్చిన చనువే, అంటే వీళ్ళ మంచితనం అట్లా ఉన్నది. దయాకర్ రావు గారు ఇక్కడనే కాదు, పాలకుర్తి కానివ్వండి, వరంగల్ అయితే అసలు వాళ్ళ సేవలు ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళు నడిపిస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా అధికారంలో లేకపోయినా కూడా అవన్నీ నడిపిస్తా ఉన్నారు. మరి మీకు సాధ కాదు కదా సినిమా వాళ్ళు. నిజంగా అసలు చెప్పాలంటే ఆంధ్రాలో ఇక తెలంగాణ ఆంధ్రాని మాట్లాడితే ఇలా కోపం వస్తుంది కానివ్వండి, తెలంగాణకు వీళ్ళు ఏం చెయ్యలేదండి. తెలంగాణలో ఉన్న సినిమాల్ని వీళ్ళు తొక్కేసినారు, వచ్చే వాళ్ళందరినీ తొక్కేస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర గురించి మాట్లాడితే ఇక మీ అందరూ వెళ్ళిపోతే మీకు ఏవి దిక్కు లేదని అంటారు, కానీ వెళ్ళిపోనరా నాయన. మీరు వెళ్ళిపోతేనే ఇంకా కొత్త వాళ్ళు వస్తారు, మీరు ఇటు ఉండే తొక్కేస్తున్నారు ఇంకా వేరే వాళ్ళను. ఎందుకు వస్తలేరా? ఇప్పుడు మంచి మంచి యాక్టింగ్లు, మంచి మంచి స్టోరీలు పట్టుకొని వస్తా ఉన్నారు. మీరేమో ఇక్కడ వేల కోట్లు ఖర్చు పెట్టుకొని పెద్ద అన్ని నాటకాలు ఆడతాను, కానీ మీతో వచ్చేది లేదు, పోయేది లేదు. ఆడుండి కూడా చూసుకుంటే ఏడున్నా చూసేటోళ్ళే కదా. ఇదే అధికారంలో ఉంటే దయాకర్ రావు గారి దగ్గరకు పోయి దయాన్న అని చెప్పి హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ పోతుండే. తెలియదా? దయాకర్ రావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సినిమా వాళ్ళు వరంగల్లో ఈవెంట్ జరిగిందంటే కంపల్సరీ దయాకర్ రావు గారు ఇచ్చే మర్యాద ఎట్లుంటుంది తెలుసా? వాళ్ళందరినీ ఇంటికి తీసుకుపోయి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా కూడా మంచిగా వాళ్ళందరికీ కూడా, ఎంత లేట్ అయినా ఏదైనా కూడా వాళ్ళందరికీ మంచిగా భోజనం పెట్టి అందరిని మంచిగా చూసుకొని ఇంటి దాకా పంపించే బాధ్యత దయాకర్ రావు గారికి ఉంటుంది. అందరు కూడా వరంగల్ ఈవెంట్ జరిగిందంటే ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఈవెంట్ దగ్గర ఉండరు ఎవరు కూడా. దయాకర్ రావుకి సంబంధించిన వాళ్ళంతా ఏం చేస్తారు? ఈవెంట్ అయిపోయినాక ఇంటికే వస్తారు అని చెప్పి అందరు పోయి ఇంటి దగ్గర వెయిట్ చేస్తుండే. దయాకర్ రావు గారు ఇంటి దగ్గర వెయిట్ చేస్తుండే. అంటే యాక్టర్లు అందరు ఈడికే వస్తారు కదా, వీళ్ళతో ఒక సెల్ఫీ అయినా దిగచ్చు. అరే మా దయాన్నకు చెప్తే ఒక సెల్ఫీ ఇప్పిస్తాడు వాళ్ళతో అని చెప్పి అట్లా వెయిట్ చేస్తుండే అందరు. అట్లాంటి మంచి దయాకర్ రావు గారు. నీతిమాలిన బ్రహ్మానందం మీద ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన దయాకర్ రావుకు కూడా ఉండాలి. వెకిలిగాలతో ఫోటోలు అవసరమా? సినిమా వాళ్ళను నెత్తిన పెట్టుకున్నదే కేసీఆర్. ఎవరిని ఎక్కడుంచాలో రేవంత్ రెడ్డి అక్కడ ఉంచుతున్నాడు. అందుకే కాంగ్రెస్ నాయకులంటే సినిమా వాళ్ళు భయపడుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన అలుసుతో దయాకర్ రావు లాంటి వారిని కమెడియన్ కూడా లెక్క చేయకుండా పోతున్నారు. వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలి. వాళ్ళతో అసలు అవసరం లేదు మనకు. వాళ్ళతో వచ్చేది లేదు, పోయేది లేదు. వాళ్ళు జనాలకైనా వేస్తారంటే లేదు. పొలిటీషియన్స్ ఎంతసేపు అయినా మీకు ఏం కావాలి? ఒకటే, జనాలతో ఉండాలి. మీరు జనాలతో ఉన్నారు, మీ జనాలలో ఒక్కసారి మీరు ఏంటంటే వాళ్ళని కూడా పట్టించుకోరండి. ఇప్పుడు జనాలకు ఎప్పుడైనా ఎవరితో పని ఉంటుంది? రాజకీయ నాయకులతోనే పని ఉంటుంది. మీరు ఇప్పుడు పాలకుర్తికి వెళ్ళండి. అంటే ఇప్పుడు దయాకర్ రావు గారు పాలకుర్తిలోనే ఉంటారు కాబట్టి పాలకుర్తిలో ఇప్పుడు బ్రహ్మానందం గారు వచ్చినా బ్రహ్మానందం కన్నా ఎక్కువ మిమ్మల్ని ఇస్తారు కదా. మీకు ఏది కావాలని బ్రహ్మానందం ఏదైనా చేసి పెట్టలేడు కదా వాళ్ళకి ఏదైనా కూడా. సో ఇట్లాంటివి ఇంకో అదే చెప్తున్నాను, దయాకర్ రావు గారు మీరు పోకండి, అవసరం లేదు అసలు వాళ్ళతోని. వాళ్ళే వస్తారు, నేను చెప్తాను కదా. మళ్ళా ఇంకేం లేదు, ఇంకా ఎంతో కాలం కూడా లేదు. మళ్ళా దయాకర్ రావు గారు మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కొన్నేళ్ళు ఆగితే అయిపోతుంది. మళ్ళా మీరే అక్కడ గెలుస్తారు. గెలిచినాక వీళ్ళందరూ కూడా మీ దగ్గరికే వస్తారు. అప్పుడు ఎట్లుంటుంది అనేది చూద్దాం. ఇక అప్పుడు మళ్ళా అయ్యో మా దయ్యన్న ఏడున్నారో, మా దయ్యన్నను పోయి కలవాలి అని చెప్పి కూడా అప్పుడు మళ్ళీ అందరూ మీ బాటే పడతారు. ఇది. సో ఇప్పటికైనా కూడా ఎవరైనా కానివ్వండి, బ్రహ్మానందం గారైనా కానివ్వండి, సినిమా వాళ్ళు మీరు ఒకటే చెప్తున్నా, మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోండి. నేను మాట్లాడితే ఏదైనా అవుతుంది కదా. మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు లేదా మీ ప్రైవేట్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఏమన్నా చేసుకోండి. బయట మూడో కన్ను మీడియా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, చిన్న ఫోన్లల్లో కెమెరాలలో కూడా ఇట్లా వీడియోలు తీసేసి వైరల్ చేస్తూ ఉన్నారు. దానివల్ల నాకేమవుతుందిలే అని అనుకోకండి. పక్కన వాళ్ళకి ఏమైతుంది అనేది ఒకటి ఆలోచించండి ఎప్పుడైనా కూడా. అది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, నా వల్ల ఎవరికైనా ప్రాబ్లం అవుతుందా లేదా అని ఆలోచించండి. ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ,
మిమ్మల్ని చూసే కొంతమంది నడుచుకుంటా ఉంటారు, అది తప్ప అని రైట్ అనేది తెలియదు వాళ్ళకు. మొన్న రాజమౌళి గారు కూడా మాట్లాడితే దాన్ని ఎంతమంది తిట్టినా కూడా పట్టించుకుంటలేరు. ఏంటంటే రాజమౌళి గారికి అహంకారం బాగా పెరిగిపోయింది అది అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏం రిప్లై ఇయ్యలేదు. మరి ఎందుకు అంతగానం చేస్తున్నారో అర్థమవుతలేదు. మళ్ళీ దానికి తోడు ఇంకో పెద్ద మనిషి కూడా పెద్ద ట్వీట్ కొడతాడు, పెద్ద పుడింగ్ లెక్క, నేను పెద్ద నీతివంతుని అన్నట్టుగా ఆ పెద్ద మనిషి పెద్ద అది చేస్తాడు. సో ఇట్లాంటివన్నీ జర సినిమా వాళ్ళు తగ్గించుకోండి. మీరు చేసే లంగ పనులు, మీరు చేసే కథలు ఒక్కసారి బయటికి వస్తే, నిజంగా బయటికి వస్తే మీ జీవితాలు ఏంది, మీ పరువు ఏడికి పోతుందనే ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఏదైతే ఉందో తరిమి కొట్టే అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని, కానీ ఓడ్చుకుంటున్నారు. మీకంటూ ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా మీరు జనాలను ఎట్లా పీడ్చుకొని తింటున్నారో, ఎవరెవరు ఎన్ని కథలు చేస్తున్నారో ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా మీ పైన ఉండే రెస్పెక్ట్ దాని వల్లనే ఆగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే అసలు బ్రహ్మానందం గారు కూడా ఏ యాక్టర్లను తొక్కేసిండు. ఎప్పుడైనా కూడా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం. ఎవరైనా కూడా ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఒక ఇష్యూ, ఆ పర్సన్ కి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది కాబట్టి ఆ పర్సన్ గురించి మాట్లాడుకుంటాం, ఉట్టిగా మాట్లాడుకోలేం కదా. మరి బ్రహ్మానందం గారు కూడా ఏమేమి చేసిండ్రు, అసలు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ గురించి చాలా మందికి తెలియదు. మాట్లాడింది చాలా మంది కూడా మీడియాలలో మాట్లాడిండ్రు, బ్రహ్మానందం గారు ఏంటిది ఎట్లా ఏందని మాట్లాడిండ్రు. అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి తీద్దాం, మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ మనం మాట్లాడుకొని అసలు ఎవరు ఎట్లాంటి వాళ్ళో ఏందో తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.